హలో ఎవ్రీవన్. సో ఫైనలీ 2024 అయిపోతుంది అండ్ యాజ్ ఆల్వేస్ ఇయర్ కూడా చాలా సినిమాలు చూశాను, ఇన్ విచ్ కొన్ని చాలా బాగుంటే ఇంకొన్నేమో ఎందుకు చూశాను రా బాబు అనిపించినాయి. సో ఈ వీడియోలో అలా ఏంట్రా ఇది అనిపించిన మై టాప్ 10 వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024 లిస్ట్ ఏంటో చూద్దాము. అండ్ ఈ లిస్ట్ లో హాలీవుడ్, టాలీవుడ్, యానిమేషన్ అన్ని ఉన్నాయి. సో మరవేంటి వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్ us see. బట్ బిఫోర్ దట్ గైస్, థ్యాంక్స్ అలాట్ 5K క్రాస్ చేసాము. బట్ అలా అని చెప్పి సబ్స్క్రైబ్ చేయడం ఆపేయద్దు, బికాస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ చేయండి. సో 10th ప్లేస్ లో వచ్చేసి 2 యానిమేటెడ్ మూవీస్ ఉన్నాయి, ఇన్ విచ్ ఫస్ట్ వచ్చేసి కుంఫు పాండా 4 అండ్ రెండోది డెస్పికబుల్ మీ 4. మెయిన్లీ కుంఫు పాండా 4 కి బాగా డిసప్పాయింట్ అయ్యా, బికాస్ వీ ఆల్ నో ఒరిజినల్ ట్రిలాజీ ఎంత బాగుంటుందని. బికాస్ ఆ 3 మూవీస్ లో అదిరిపోయే క్యారెక్టర్స్, వాళ్ళకి తగ్గట్టు రాసిన స్టోరీ లైన్, కామెడీ అండ్ అన్నిటికన్నా ఎస్పెషలీ ఆ మూవీస్ ఇచ్చే మెసేజ్. సో డెఫినెట్లీ 4th పార్ట్ అనగానే ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మూవీ చూసాక వీ కెన్ క్లియర్లీ సే జస్ట్ కుంఫు పాండా పాపులారిటీ వాడుకొని ఒక క్యాష్ గ్రాబెల్లే తయారు చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అనుకున్నట్టే మూవీ బాగా కలెక్ట్ చేసింది, బట్ స్టిల్ నాకైతే అస్సలు నచ్చలేదు. బికాస్ మోస్ట్లీ ఆ క్యారెక్టర్ లెగసీ చెడగొట్టినట్టు అనిపించింది. అండ్ అలాగే మూవీలో అసలు ప్లాటే లేదు, ఏదో ఒక షార్ట్ స్టోరీ ప్లాట్ తీసుకుని ఒక మూవీ లాగా లాగారు. అండ్ అన్నిటికన్నా దారుణం ఏంటంటే మిగతా క్యారెక్టర్స్ ఉంటే వాటికి మళ్ళీ పెద్ద యాక్టర్స్ ని డబ్బింగ్ పిలవాలని చెప్పి ఆ క్యారెక్టర్స్ అందరినీ కూడా లాస్ట్ లో ఒక మోంటాజ్ కి తెచ్చారు. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంఫు పాండాతో ఐ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అండ్ రెండోది తీసుకుంటే డెస్పికబుల్ మీ 4. సో ఈ మూవీస్ ఫేమస్ అయింది మినియన్స్ మూలన, బట్ సైడ్ లో వాళ్ళు ఇంకో మినియన్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశారు కాబట్టి కావాలని చెప్పి ఈ మూవీలో మినియన్స్ ని తక్కువ చూపించారు. చాలా వరకు గురు తన ఫ్యామిలీ స్టోరీని కవర్ చేశారు, బట్ అది కూడా డెఫినెట్లీ చూడడానికి చాలా బోరింగ్ గా అనిపించింది. సో సేమ్ ఈ మూవీ కూడా జస్ట్ పాపులారిటీ యూస్ చేసుకుని క్యాష్ గ్రాబెల్లే తయారు చేశారు. సో ఇలా ఈ 2 మూవీస్ కి ప్రీవియస్ మూవీస్ మూలన ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా కమింగ్ టు 9th ప్లేస్, స్మైల్ 2. సో ఈ మూవీది కూడా ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, బికాస్ ఆ మూవీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హారర్ చూపించారు. సో సెకండ్ పార్ట్ లో పాప్ ఆర్టిస్ట్ అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ ఎందుకో తెలియదు మూవీ చూసేప్పుడు నాకైతే ఎక్కడా భయమే లేదు. పైగా ప్లాట్ కూడా బాగా రిపిటేటివ్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ అసలు ఫస్ట్ మూవీలో క్రియేట్ చేసిన సస్పెన్స్ ని ఆర్ మిస్టరీని ఈ మూవీలో కనీసం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అగైన్ మళ్ళీ దీన్ని తీసుకెళ్లి 3rd పార్ట్ కు పెట్టారు. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నాకైతే ఈ మూవీ చాలా బోరింగ్ గా అనిపించింది. ఇంకా కమింగ్ టు 8th ప్లేస్, ఫ్యామిలీ స్టార్. సో ఈ మూవీ ఒక మంచి హిట్ అవ్వడానికి అంతా రెడీగా ఉంది. లైక్ డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ అండ్ యాక్టర్స్ ఏమో విజయ్ అండ్ మృణాల్. సో అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఇదే కాంబోలో ప్రీవియస్లీ గీతా గోవిందం లాంటి మంచి హిట్ ఇచ్చారు. సో అందుకే ఫస్ట్ నుంచి నాకు మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్స్ ట్రైలర్స్ చూసాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయినాయి. కనీసం ఐరనే వంచాలి అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, మెటాలో ముందే చెప్పారు సినిమా ఉంచేశారని. బట్ నేనేమో ఎంతో కాన్ఫిడెంట్ గా సర్లే వీళ్ళందరూ తప్పైనా మృణాల్ ఠాకూర్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటది కదా అనే భ్రమతో వెళ్ళాను, బలైపోయాను. బికాస్ మూవీలో అసలు ఏమీ లేదు, సీజీ దోస్తులు, సోజ్ జోకులు తప్ప. అండ్ పైగా వన్ ఆఫ్ ది వరస్ట్ పోర్ట్రేల్ ఆఫ్ మిడిల్ క్లాస్. లైక్ మరీ అసలు ఎవడైనా 24 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తాడా మరీ కాకపోతే. సో ఇలా మూవీలో కరెక్ట్ అయిన స్టోరీ లేదు, అట్లీస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా. ఇన్ఫాక్ట్ జస్ట్ ఓన్లీ పాటలను మృణాల్ మూలానే ఆ మూవీ కంప్లీట్ చేశాను. ఇంకా కమింగ్ టు 7th ప్లేస్, దీనికి మించింది మిస్టర్ బచ్చన్. ఈ మూవీ చూస్తే ఫ్యామిలీ స్టార్ బెటర్ అనిపించింది, అందుకే ఆ మూవీని 8th ప్లేస్ లో పెట్టి దీన్ని 7th ప్లేస్ లో పెట్టాను. సో కమర్షియల్ మూవీ అనే పేరుతో ఒక ప్రాపర్ క్రింజ్ మూవీ ఎలా తీయాలో పాయింట్ టు పాయింట్ ఈ మూవీలో మనకు చూపిస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఆల్రెడీ ఒక ప్రాపర్ స్టోరీ ఉండి మంచి హిట్ అయిన మూవీని ఇలా క్రింజ్ లాగా ఎలా తీయాలో చూపించారు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ, క్యారెక్టర్స్ అంతా కూడా బోరింగ్ గా ఉంటది. ఎంత బోరింగ్ అంటే నేను ఫస్ట్ టైం చూసాను ప్రీమియర్స్ లో జనాలు మధ్యలో నుంచే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఎందుకు వెళ్ళరు, స్టోరీకి సంబంధం లేకుండా ఏదో సోల్లెస్ సీన్స్ అనేవి పెట్టారు. ఎంత టీ సిరీస్ తో కొలాబరేట్ అయితే అన్ని హిందీ సాంగ్స్ పెట్టాలా అనిపించింది. బికాస్ సగం మందికి అర్థం కాదు, మిగతా సగం మందికి అర్థమైనా గానీ మూవీలో అంత సీన్ లేదు. అండ్ ఏమైనా అంటే మేకర్స్ కి క్రింజ్ మూవీ తీసారని తెలియక కమర్షియల్ మూవీ అనే ట్యాగ్ తో ప్రమోట్ చేశారు. అండ్ ఇంకా 6th ప్లేస్ లో ది ట్రాప్. సో ఈ మూవీ డైరెక్టర్ ఎం నైట్ షాబ్లన్ ఈ మధ్యన మంచి మూవీస్ ఇవ్వట్లేదని తెలిసినా గానీ స్టిల్ తన ప్రీవియస్ మూవీస్ మూలన ఈ మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ తర్వాత ఈ మూవీ ట్రైలర్ చూసాక మూవీ మీద హోప్ వచ్చింది. సో సరే మరి ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూద్దామని వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఏంటి ట్రైలర్ చూపించారు అనిపించింది. బికాస్ ట్రైలర్ లో ఎంతైతే స్టోరీ ఉందో మూవీలో కూడా అంతే ఉంది. ఇన్ఫాక్ట్ లిటరలీ మూవీలో ఉన్న 1-2 సస్పెన్స్ వర్క్ ట్విస్టులు కూడా మొత్తం ట్రైలర్ లో పెట్టేశారు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ మూవీలో అతను అక్కడ నుంచి తప్పించుకోవడానికి చేసే ఏ పని కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, బోరింగ్ గా ఉంటది. అండ్ అది చాలనట్టు మూవీ వచ్చేసి ఒక మ్యూజికల్ ఇన్ విచ్ షావ్లన్ వాళ్ళ కూతురే యాక్ట్ చేసింది. ఆ మూవీలో తన యాక్టింగ్ చూసాక రియల్ నెపోటిజం ఏంటో మీకు అర్థమైంది. అండ్ అన్నిటికన్నా చిరాకేసింది అయితే స్టోరీ లేదని వాళ్ళకి కూడా తెలుసు, బట్ క్లైమాక్స్ మూవీ తెగేదాకా లాగుతారు. బట్ అలా అని చెప్పి మళ్ళీ కంక్లూడ్ చేయలేదు, సెకండ్ పార్ట్ కు వదిలేశారు. బట్ ఈ తర్వాత 5th ప్లేస్ లో చెప్పబోయే మూవీ ముందు ఇంకే మూవీస్ పనికిరావు, విచ్ ఇస్ మేడం వెబ్. ఈ మూవీని 5th ప్లేస్ లో ఎందుకు
ఎందుకు పెట్టానంటే దీని తర్వాత మూవీస్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆపోజిట్ అయింది. బట్ ఈ మూవీ రిలీజ్ చేసిన టీజర్స్ ట్రైలర్స్ అవన్నీ చూసాక డెఫినెట్లీ అందరికి ఈ మూవీ రిజల్ట్ ఏంటో తెలుసు. బట్ స్టిల్ ఫ్యాన్స్ అందరం కూడా మళ్ళీ వెళ్ళి మరీ చూసాము. సో ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. లిటరలీ సోనీ అఫీషియల్స్ అనుకున్నారు మనం ఎలాగో స్పైడర్ మ్యాన్ విలన్స్ మీద మూవీస్ తీస్తుంటే ఎవరు చూడలేదు, సో అందుకే స్పైడర్ మ్యాన్ కూడా గుర్తులేని స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన ఒక హీరో మీద మూవీ తీద్దాము. బట్ అలా అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ ని తీసుకొస్తే అనవసరంగా మూవీ హిట్ అయ్యింది. సో అందుకే ఎవరికి తెలియని క్యారెక్టర్ తీసుకుందాము, దట్ ఈస్ మేడం వెబ్. అండ్ ఇంకా స్టోరీ అంటారా మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి, కానీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ కాబట్టి పొరపాటును కూడా స్పైడర్ మ్యాన్ ఇన్వాల్వ్ చేయొద్దు, మళ్ళీ అనవసరంగా స్పైడర్ మ్యాన్ డిస్టర్బ్ అవుతాడు. సో అందుకే తన లేకుండానే మూవీ తీద్దాము. సో మనం ఇలా తీస్తామని ఆడియన్స్ కూడా తెలుసు కాబట్టి కనీసం క్యాష్ తో అయినా అట్రాక్ట్ చేద్దామని చెప్పి సిడ్నీ స్వినీ, డకోటా జాన్సన్ ఇలాంటి వాళ్ళందరినీ క్యాష్ చేశారు. అండ్ ఇలా ఆడియన్స్ థియేటర్ పిలిచి స్పైడర్ మ్యాన్ అనే పేరుతో రివెంజ్ తీసుకున్నారు. అండ్ ద ఫనీ పార్ట్ ఈస్ సేమ్ ఇలాంటి మూవీయే ఇలా యూనివర్స్ నుంచి లాస్ట్ మూవీ అయిన క్రేవన్ ఇండియాలో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇండియా వాళ్ళు ఒకేసారి ఇంత గొప్ప గొప్ప సినిమాలు ఒక ఇయర్ లో తట్టుకోలేరని చెప్పి కరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ జాన్ 1 రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సరే ఇంకా మళ్ళీ హాలీవుడ్ నుంచి మళ్ళీ ఇండియన్ మూవీస్ వైపుకి వద్దాము. సో ఇంకా 4th ప్లేస్ లో వచ్చేసి కంగువా. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఫస్ట్ లో టైటిల్ రిలీజ్ చేసినప్పుడు ఆ హార్స్, ఈగల్, డాగ్ అదంతా చూసి ఇంట్రెస్ట్ వచ్చింది, ఏదో మంచి సినిమా అనుకుని. కానీ ఆ తర్వాత వాళ్ళు క్యారెక్టర్ రివీల్ చేస్తా ఒక చిన్న టీజర్ ఏదైతే వదిలారో అది చూసి నాకు ఇంట్రెస్ట్ పోయింది. బికాస్ అది చూడడానికే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. లేటర్ టీజర్స్, ట్రైలర్స్ అవన్నీ కూడా నాకు అలాగే అనిపించినాయి. బట్ చాలా మంది ఆడియన్స్ ఎందుకో ఎక్సైట్ అయ్యారు. బట్ లాస్ట్ కు మూవీ చూసాక అప్పుడు అర్థమైంది అందరికి. బికాస్ మూవీలో స్టోరీ మీద తప్ప అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. లైక్ అన్ని మూవీస్ లో సెట్ డిజైన్ బాగలేదని చెప్పి ఈ మూవీలో జస్ట్ సెట్ డిజైన్ కే వర్క్ మొత్తం చేశారు. దాంతో స్టోరీ రాయడానికి టైం లేక వైకింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీటన్నిటి రీమిక్స్ కొట్టి ఈ మూవీ మనకి ఇచ్చారు. అండ్ అచ్చన్నట్టు స్టార్టింగ్ లో వాళ్ళు చూపించిన ప్రెసెంట్ అయితే ఇట్స్ బియాండ్ ఫ్యూచర్. లైక్ వాళ్ళు మాట్లాడే స్లాంగ్, చేసే పనులు, ఎస్పెషల్లీ టెస్ట్ ఎఫెక్ట్స్. సో ఈ విషయం మేకర్స్ కూడా అర్థమైంది దట్ అంత స్టైల్ ఆడియన్స్ చూడలేకపోతున్నారని. సో అందుకే వాళ్ళే మూవీ స్టార్టింగ్ ఒక 20 minutes తీసేశారు. సో అందుకే ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసిన వాళ్ళ మీద నాకు చాలా వేస్తుంది. బికాస్ వాళ్ళు మూవీది కంప్లీట్ ఎక్స్పీరియన్స్ తీసుకోలేదు. సో అలా మీనింగ్ లేని స్టోరీని బాగా లాగి సెకండ్ పార్ట్ కి వదిలేశారు. అండ్ ఇంకా 3rd ప్లేస్ లో వచ్చేసి జోకర్ 2 విచ్ ఇస్ జోకర్ ఫోలియర్డ్ అంటే షేర్డ్ మ్యాడ్నెస్. మూవీ చూసాక అర్థమైంది మెటా టైటిల్ పెట్టారని. లైక్ ఓన్లీ మూవీలో క్యారెక్టర్స్ కాదు షేర్డ్ మ్యాడ్నెస్, చూసేప్పుడు ఆడియన్స్ కి వస్తుందని అప్పుడు అర్థమైంది. బికాస్ అసలు ఎవరికి తెలియని టైంలో వచ్చి ఒక సర్ప్రైజింగ్ స్టోరీతో 1 billion కొట్టిన మూవీ ఎలా సీక్వెల్ చెత్తగా చేయాలో ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. లైక్ ఫస్ట్ వన్, ఆడియన్స్ కి జోకర్ క్యారెక్టర్ ఇష్టమా చెడగొట్టండి. రెండో, తన ఫిలాసఫీ ఇష్టమా అసలు మేమే తప్పు చెప్పామని. అయితే సెకండ్ మూవీలో అది నమ్మిన వాళ్ళందరూ పిచ్చోళ్ళని చెప్పి జోకర్ చెప్తున్నట్టే పెట్టండి. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ అంటారా మరీ డైరెక్ట్ గా చెడగొడితే బాగోదు కాబట్టి మ్యూజికల్ అనే పేరుతో చెడగొడదాము. లైక్ లిటరలీ సంబంధం లేకుండా డిజ్నీ మూవీల కన్నా దారుణంగా ఎవ్రీ 5 minutes కి సాంగ్ పెడదాము. సో దట్ అసలు క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారనే కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ పోవాలి. అంటే లిటరలీ ఒక పాయింట్ లో స్క్రీన్ లో ఉన్న జోకరే హార్లీని ఇంకా పాటలు పాడొద్దని చెప్పాలి. సో ఇలా ఒక మాస్టర్ పీస్ తీసి మళ్ళీ ప్రూవ్ చేశారు దట్ డబ్ల్యూబీకి డబ్బులు అంటే ఇష్టం లేదు. బికాస్ లిటరలీ ఎంతమంది ఏమన్నా గానీ ఫస్ట్ పార్ట్ చూసాక సెకండ్ పార్ట్ కోసం ఐ వాస్ వెరీ ఇంట్రెస్టెడ్. ఇన్ఫాక్ట్ రియలీ ఐ వాస్ థింకింగ్ ఈ మూవీ కూడా చాలా బాగుంటది, దాంతో ఈ మూవీ కూడా డెఫినెట్లీ 1 billion కొట్టిద్దని. కానీ వాళ్ళంతా పక్కడ్బందీ ప్లాన్ తో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో నేనైతే ఈ మూవీ చాలా కష్టపడి కంప్లీట్ చేశా. ఇంకా సెకండ్ ప్లేస్ లో ఆ కష్టాన్ని మర్మకళ్ళతో కన్నీళ్లు తెప్పించే ఇండియన్ 2. సో ఈ మూవీ మీద కూడా హోప్ ఉన్నా కానీ ట్రైలర్ చూసాక మొత్తం పోయింది. బట్ స్టిల్ సర్లే, కమల్ హాసన్ గారు అండ్ అలాగే శంకర్ కాంబినేషన్ ఏదో ఒకట్లే కనీసం బోర్ కొట్టదులే అని చెప్పి వెళ్ళాము. అండ్ అలా అనుకుని వెళ్ళటమే మీన్ చేసిన తప్పు. వేర్ లిటరలీ అసలు మూవీకి స్టార్టింగ్ ఉంటది కానీ ఇంటర్వెల్ ఎండింగ్ అలాంటిది ఏమీ ఉండదు. అలా సాగదీసి ఎండ్ గేమ్ కన్నా అదిరిపోయే క్లైమాక్స్ తో పార్ట్ 3 అన్నారు. అండ్ లిటరలీ ఒక పాయింట్ కి మూవీలో తప్పు చేసిన వాళ్ళు బతుకుతారో తెలియదు కానీ చూడడానికి వచ్చిన మేము మాత్రం ఖచ్చితంగా పోతామని అర్థమైంది. బికాస్ నిజంగా ఇండియన్ 1 లెగసీ ఏదైతే ఉందో అది మొత్తం ఈ మూవీలో చాలా చక్కగా చెడగొట్టారు. లైక్ సేనాపతి లాంటి క్యారెక్టర్ జస్ట్ ఏదో #కమ్బ్యాక్ అంటే వచ్చాడు, గో బ్యాక్ అంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో యా డెఫినెట్లీ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇంకా నెంబర్ 1 కన్నా ముందు లెట్స్ సీ సమ్ ఆనరబుల్ మెన్షన్స్. సో తెలుగు నుంచి వీ కెన్ సే డబుల్ స్మార్ట్. ఈ మూవీ మీద నాకు అసలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే ఈ లిస్ట్ లో కూడా ఈ మూవీని యాడ్ చేయలేదు. ఇంకా హిందీ విషయానికి వస్తే ఇయర్ వాళ్ళు తీసిన పెద్ద మూవీస్ అన్ని అలాంటివి అనుకోండి. బట్ స్టిల్ వాటిలో టాప్ చేసింది మాత్రం సింగమ్ అగైన్ అండ్ అలాగే బుల్బులియా 3. మరి సింగమ్ అగైన్ మరీ దారుణం. మూవీ అనే పేరుతో ట్రైలర్ నే మళ్ళీ 2 సార్లు ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ మీరు కూడా ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటే జస్ట్ ట్రైలర్ చూస్తే చాలు, దాంట్లోనే ట్విస్ట్లు, టర్న్లు మొత్తం చెప్పేశారు. ఇంకా బుల్బులియా 3 విషయానికి వస్తే మంచి పేరున్న మూవీ తీసుకుని ఫ్రాంచైజ్ అనే పేరుతో ఎక్సలెంట్ గా చెడగొట్టారు. అండ్ ఇంకా ఇంగ్లీష్ విషయానికి వస్తే 90s మూవీ రీమేక్ అయిన ది క్రో అండ్ అలాగే మెగాలోపాలిస్, ఈ రెండు కూడా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన వెరీ బోరింగ్ మూవీస్. ఇంకా నౌ లెట్ us see మూవీ ఆఫ్ ది ఇయర్. ఫస్ట్ ప్లేస్ లో
సో యా ఇక్కడ మ్యాజిక్ ఇదే దట్ మూవీ పేరు తీసుకోలేము, మూవీకి సంబంధించిన ఫొటోస్ కూడా చూపిలేము. బికాస్ ఈ మూవీ మీద రివ్యూ ఇస్తేనే ఏ క్రియేటర్ ని వదలకుండా కాపీరైట్ స్ట్రైక్ వేశారు. సో వాళ్ళు ఎంత పకడ్బందీగా ముందు నుంచి ఎందుకు ప్లాన్ చేశారంటే వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు ఎంత పెద్ద మాస్టర్ పీస్ తీశారని. లైక్ లాస్ట్ ఇయర్ కబ్జా అనే ఒక లెవెల్ అనుకుంటే అంతకు మించిన మూవీ ఇది. లైక్ సెన్స్లెస్ ప్లాట్, యూజ్లెస్ డైరెక్షన్ అండ్ అసలు మెయిన్లీ స్క్రీన్ మీద హీరో చేసే యాక్టింగ్, దాని గురించి మనం అసలు డిస్క్రైబ్ చేయలేము. అట్లీస్ట్ పాటలు కూడా బాగాలేదు. సో ఇలా అన్ని విధాలుగా చూసి వాళ్ళు మైండ్ పోగొట్టడానికి ప్రాపర్ మూవీ తయారు చేశారు. ఇన్ఫాక్ట్ మీ ఫ్రెండ్స్ మీద ఎవరి మీద నా కోపం ఉంటే వాళ్ళని ఏం చేయొద్దు, జస్ట్ కూర్చోబెట్టి ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిండి చాలు. దట్స్ ఇట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి దీని పార్ట్ 2 కూడా ప్లాన్ చేశారు. సో ఇంకా దీస్ ఆర్ మై టాప్ 10 వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2024. సో మీరు నా లిస్ట్ తో అగ్రీ చేస్తున్నారు లేదా, ఆర్ ఎల్స్ మీ లిస్ట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.